ఒకప్పుడు దావీదు అనే చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతను ఒక గొర్రెల కాపరి. ప్రతిరోజు తన గొర్రెలను పచ్చిక బయలలో మేపించేవాడు. దావీదుకు దేవుని మీద చాలా నమ్మకం ఉండేది. ఒకరోజు ఇశ్రాయేలీయుల సైన్యానికి ఒక పెద్ద శత్రువు వచ్చాడు. అతని పేరు గోలియతు. అతను ఒక రాక్షసుడు లాంటి వాడే. పొడవుగా బలంగా ఉండేవాడు. అతను ప్రతిరోజు సైన్యానికి వచ్చి ఇలా అరిచేవాడు, మీ దగ్గర ఎవరు ధైర్యవంతుడు, నాతో పోరాడమని చెప్పండి. అందరూ గోలియతును చూసి భయపడిపోయారు. కానీ చిన్నవాడైన దావీదు మాత్రం భయపడలేదు. అతను అన్నాడు, దేవుడు నా తోడుగా ఉన్నాడు, నేను గోలియతును జయిస్తాను. దావీదు దగ్గర ఖడ్గం కవచం ఏమీ లేవు. అతని దగ్గర ఉన్నది ఒక గుల్ల మరియు కొద్ది రాళ్లు మాత్రమే. దావీదు తన గుల్లలో ఒక రాయి వేసి గోలియతు వైపు విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియతు నుదుటిపై తగిలింది. గోలియతు కింద పడిపోయాడు. దావీదు గెలిచాడు. అందరూ ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు. దేవునిపై నమ్మకం పెట్టుకున్న చిన్న బాలుడు గెలిచాడు. చిన్నవాళ్లమని అనుకుని మనం భయపడకూడదు. దేవునిపై నమ్మకం పెట్టుకుంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలం.